రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని ఏపీ ప్రభుత్వం క్రమబద్దీకరించింది. వైసీపీ హయాంలో 2 దఫాలుగా ఏబీవీ సస్పెన్షన్ కు గురయ్యారు. అయితే ఆ సస్పెన్షన్ కాలాన్ని విధులు నిర్వహించినట్లు ప్రభుత్వం క్రమబద్దీకరించింది. సస్పెన్షన్ కాలానికి మొత్తం వేతనం, అలవెన్స్లు చెల్లించాలని ఆదేశించింది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఏబీవీకి ఎంత మొత్తం ఇవ్వాలో ఆ మేరకు చెల్లింపులు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, సుమిత్ర విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు 2 సార్లు సస్పెన్షన్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం నేడు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విశ్రాంత ఐపీఎస్ అధికారిగా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కాలాన్ని కూడా క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి వైసీపీ హయాంలో 2 దఫాలుగా ఏబీవీపై సస్పెన్షన్ వేటు వేసిన జగన్ ప్రభుత్వం ఆ కాలాన్ని విధులు నిర్వహిస్తున్నట్టుగా క్రమబద్ధీకరించాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. దీనికి సంబంధించి కీలక ఉత్తర్వులను విడుదల చేసింది. 2020 ఫిబ్రవరి 2 నుంచి 2022 ఫిబ్రవరి 7 వరకు మొదటి దఫా ఏబీవీని సస్పెండ్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం అప్పట్లో ఉత్తర్వులు ఇచ్చింది. ఇక రెండో విడత 2022 నుంచి 2022 జూన్ 28వ తేదీ నుంచి 2024 మే 30వ తేదీ వరకు కూడా మరోమారు సస్పెన్షన్ చేసింది. ఈ 2 విడతల సస్పెన్షన్ కాలాన్ని కూడా విధులు నిర్వహిస్తున్నట్లుగా భావించి క్రమబద్ధీకరిస్తూ కూడా ఈ రోజు కీలక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కాలానికి ఏబీవీకి చెల్లించాల్సిన మొత్తం వేతనాన్ని కూడా అలవెన్సులతో సహా చెల్లించాలని పేర్కొంటూ ఆ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సస్పెన్షన్ వేటు పడకపోతే ఎంత మొత్తంలో ఆయనకు జీతం లేదా అలవెన్సుల రూపంలో సొమ్ము చెల్లించాలో ఆ మొత్తం కూడా పూర్తి స్థాయిలో జారీ చేయాలని కూడా ఆ ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇటీవల ఏబీవీపై నమోదైన అభియోగాలకు వెనక్కి తీసుకుంటూ కూడా ఆ ఉత్తర్వులలో పేర్కొనడం జరిగింది. కేంద్ర ట్రిబ్యునల్ ఏదైతే ఉందో ఆ ట్రిబ్యునల్ కు కూడా వెళ్ళినప్పుడు ఆ ట్రిబ్యునల్ కూడా ఏబీవీపై మోపినటువంటి అభియోగాలన్నీ కూడా తిరస్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా గతంలో 2 సార్లు సస్పెన్షన్ గురైన ఏబీవీ ఆ 2 సార్లు కూడా తనకు జీతం ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వానికి కనుక అభ్యర్థనలు కూడా పెట్టినప్పటికీ కూడా అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. అయితే ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఈ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక ఆయన పైన 2 సార్లు ఏదైతే సస్పెన్షన్ గత ప్రభుత్వం విధించిందో వాటిని మొత్తం కూడా తొలగిస్తూ ఆ 2 సార్లు సస్పెన్షన్ లో ఉన్న కాలాన్ని కూడా విధులు నిర్వహిస్తున్నట్లుగా భావించి అలవెన్సులతో సహా పూర్తి స్థాయి జీతాన్ని చెల్లించాలని నేడు జీఓఆర్టీ నెంబర్ 181ని సిఎస్ కె విజయానంద్ విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.